చూడండి ఇదే మా కాంపౌండ్, ఇదంతా మా ప్లేసే. రేడియో, పాతకాలం రేడియో, చెప్పాను కదా చల్లగా ఉంటుందని. ఈ రూమే రెండు లాంతర్లు ఉన్నాయి, పాతకాలం. అవునేమో చూడండి, నేను తోస్తాను చూడండి, కదలను కూడా కదలదు. హాట్ వాటర్ అంతా దాంట్లోనే కాంచుతా. చూడండి బయట వస్తే లోపల పోయేదానికి ముందే కాళ్ళు కడుక్కొని పోయేదానికి ఇక్కడ ట్యాప్ పెట్టించుకున్నాం మేము. ఇక్కడ ఒక రెస్ట్ రూమ్ ఉంది, ఎక్స్ట్రా బయట పెట్టించుకున్నాం ఒకటి. ఇంకోటి చెప్తాను, టెన్షన్ పడద్దండి. మా ఇల్లు కొంచెం డంప్ చేస్తాం మేము. బెంగళూరులో మా సామాన్లు ఎక్కువ అయిందంటే, ఏమన్నా ఎక్కువ కొత్తగా తీస్తా అంటే పాతవన్నీ ఇక్కడ పంపించేస్తాము. మ్యాక్సిమం ఫిల్టర్ చేసి కొంతమందికి ఇచ్చేస్తాము. అట్లా కాకుండా కొన్ని బాగుండే వస్తువులు అయితే ఎత్తుకొచ్చి ఇక్కడ పెడతాము. ఇక్కడ పెట్టినవన్నీ ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉందో చూపిస్తాను రండి. చూడండి, ఇది మా బెంగళూరులో ఉన్న డైనింగ్ టేబుల్. మాకు ఇది చాలా బాగుంది, కానీ పాతది అయిపోయిందని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసాము. చూపించండి, ఇది హాలు. అప్పట్లో చూడండి మోడల్ ఎట్లా పెట్టించున్నారు. షోకేస్ అంతా ఉంటుంది, షోకేస్ అంతా ఎట్లా పెట్టినా చూడండి. ఇక్కడ ఒక షోకేస్ ఉంది. ఇది మా పూజ రూమ్. అన్ని డంప్ చేసి ఉంటాం, సామాన్లు అన్నీ ఎక్కువ ఉంటాయి. మీకు ఇంకో మెయిన్ పాయింట్ చూపించాలి. అది చూడండి, రేడియో, పాతకాలం రేడియో. దాని కింద ఒక సూట్ కేసు ఉంది తెలుసా మీకు, ఇనుము సూట్ కేసు. అది మా మామగారిది. మా మామగారు గుర్తుగా పెట్టుకున్నాం మేము. అవి 3 సూట్ కేసులు ఉన్నాయి, అవి 3 మా మామగారు వాడుతూ ఉన్నారు. అల్లాంతా చూడండి, మీరు ఇట్లాంటివి చూసుంటారా? చూసుంటే కమెంట్ చేయండి. 2 లాంతర్లు ఉన్నాయి, పాతకాలం. అవును, ఇది నల్లది లోపల ఉండేది. నేను పుట్టక ముందు నుంచే ఉంది, నాకు 48. చూడండి దాంట్లో రేడియో తీస్తారండి, రేడియో తీస్తారు కొత్తగా ఎక్కదనే కదా రేడియో. నెక్స్ట్ టైం ఏమన్నా ప్లాన్ చేసి మీకు ఆ రేడియో తీసి చూపిస్తాను మీకు. చూడండి పాతకాలం బీరువా ఇది కూడా. ఇది మా అత్తగారిదంట. మా మామగారు మా అత్తగారు గుర్తుగా పెట్టుకున్నారు. మేము ఎంత వెయిట్ ఉంది చూడండి, జరపను కూడా జరపలేము. చూడండి నేను తోస్తాను చూడండి, కదలను కూడా కదలదు. చాలా వెయిట్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది పాతకాలంది. మా అత్తగారు గుర్తుగా మా మామగారు పెట్టుకున్నారు. ఇప్పుడు మా మామగారు గుర్తుగా మేము పెట్టుకున్నాము. చూడండి మా సామాన్లు అన్నీ కొన్ని ఉన్నాయి, పైన పెట్టేసి ఉన్నాము. అది చూడండి బాయిలర్. హాట్ వాటర్ అంతా దాంట్లోనే కాంచుతా ఉన్నాను నేను. మా అబ్బాయి చిన్న బాబుగా ఉన్నప్పుడు దాంట్లోనే నీళ్లు కాగబెట్టి స్నానం చేయించేదాన్ని. అవంతా మాకు గుర్తు, మెమరీస్ అవంతా. కాబట్టి అట్లే పెట్టుకున్నాం మేము. ఆ టేప్ రికార్డ్ అంటే మా ఆయన చాలా ఇష్టము. మా ఆయన కోరి తీసుకున్నారు. ఆ పక్కన ఇంకొక బ్యాగ్ ఉంది, దాన్ని కొంచెం చూపించండి బాగా. ఆ బ్యాగ్ పేరు చూపించండి, కనిపిస్తాను చూడండి. అవునా? లేదు, పేరు చూపించండి ఊరికే. చూడండి కంపెనీ పేరు చూపించండి. అక్కడే మా హస్బెండ్ వర్క్ చేస్తారు, మెడికల్ రెప్గా వర్క్ చేస్తున్నారు. మా పెళ్ళైనప్పుడు అది గుర్తు. మా హస్బెండ్ వర్క్ చేశారు, మెడికల్ రెప్గా వర్క్ చేశారని గుర్తుగా ఆ బ్యాగ్ పెట్టుకోండి ఇన్ని సంవత్సరాలుగా మేము. ఇది పూజ రూము. నెక్స్ట్ రండి. చెప్పాను కదా చల్లగా ఉంటుందని. ఈ రూమే చాలా చల్లగా ఉంటుంది. ఎంత చూడండి ఎంత చల్లగా ఉందో. మాకు మేము ఏసీ పెట్టించుకుంటాం అనుకున్నాము, కానీ మాకు ఇక్కడ అక్కడ చూడండి, మీరు ఎక్కడ చూసుండ్రు ఇట్లాంటివి. మా మామగారి ప్లాన్ చూడండి. అప్పట్లో వేడి గాలి అంతా బయట పోవాలని అట్లా హోల్స్ పెట్టించారు. ప్లస్ ఏసీ పాయింట్ కూడా యూజ్ అవుతుంది మీకు. అక్కడ ఏసీ పెట్టారంటే బయట ఆ పైపులు అంతా వదిలేదానికి అక్కడ ఒక పైపులు పెట్టేదానికి ఒక హోల్ లాగా పెట్టించారు. అది మీకు బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ కొంచెం అవును, నాకు తెలిసినప్పుడు పెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఒకసారి చూసినా నేను. ఆ పక్క నుంచి వస్తుంది, స్లాబ్ ఉంది కదా. ఇది చూడండి, ఇది ఫుల్ సామాన్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అంతా మిక్స్ అయిపోయినది. మా సామాన్లు, మా అమ్మగారి సామాన్లు అన్నీ ఎక్కువ ఉన్నాయి. అక్కడ చూపిస్తాం కిచెన్. చూడండి ఇది పేరుకు మాత్రం డైనింగ్ రూమ్. అన్ని ఇక్కడ డంప్ చేసి పెట్టుంటాం.
ఒక స్టోర్ రూమ్ లాగా. ఇక్కడ కంప్యూటర్ టేబుల్ ఉంది, ఇక్కడ ఒక డైనింగ్ టేబుల్ ఉంది, అన్ని డంప్ చేస్తున్నారు ఇక్కడ కూడా అంతా. ఇక్కడ వాషింగ్ మిషన్, ఇక్కడ చూసారంటే మీరు నిజంగా షాక్ అయిపోతారు. మొత్తం డంప్ చేసి పెట్టేస్తుంటాం, వేస్ట్ సామాన్లు అన్నీ ఇక్కడ ఉంటాయి, కానీ దాన్ని ఏది క్లియర్ చేయదు మా మమ్మీ. చూడండి కిచెన్, ఇది మా కిచెను. ఇక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి మాకు. మా వదిన వచ్చినారంటే సమ్మర్ హాలిడేస్ అంటే మా వదిన వాళ్ళ పిల్లలతో అందరూ వచ్చేస్తారు, 2 వదినలు వాళ్ళ పిల్లలతో వచ్చేస్తారు. వచ్చినప్పుడు ఇక్కడ మేము వాళ్ళందరూ కామెడీగా జోక్ చేసుకొని మాట్లాడుకుంటా నవ్వుకుంటా వంటలు చేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేము. అంత మెమరీస్ ఉన్నాయి ఈ కిచెన్లో మాకు చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఎంత ఎంజాయ్ చేస్తామంటే మేము మా ఫ్యామిలీ వాళ్ళు, మేము 3 ఆడవాళ్ళము, అంత బాగా జాలీగా ఎంజాయ్ చేస్తాము. ఇంకొక మెయిన్ పాయింట్, మా మామగారు వంట చేస్తారు, పప్పు కూర చేస్తారు, సూపర్గా చేస్తారు. ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది. కాకపోతే ఆయన కొలతలు ఎట్లుంటుందో తెలుసా, 1 పిడికిడి పప్పు, 2 మిరకాయలు, 1 టమాటో, మళ్ళీ అంతే. దాన్ని బాయిల్ చేయడము, దాన్ని ఎనిపేసి పెట్టేయడం, తిరగ మార్చేసి పెట్టేయడం, అంత టేస్ట్గా ఉంటుంది. మా ఆయన అయితే 1 స్పూన్ ఉంటుంది అంతే, ఆయిల్ కూడా చిన్న స్పూన్లో ఒకే 1 స్పూన్ ఉంటుంది. అది మా ఆయన ఆ గిన్నెతో సహా నీట్గా క్లీన్గా ప్లేట్ కడిగి పెట్టినట్లు క్లీన్ చేసి తినేస్తారు. అంత ఖాళీ చేస్తారు, 1 పూటలోనే ఖాళీ చేస్తారు మా ఆయన అయితే. అంత బాగా చేస్తారు మా మామగారు. నాకు పెళ్ళయిన తర్వాత కూడా మా మామగారు ఇప్పుడు వర్షాలు వచ్చిందంటే, వర్షాకాలం వర్షం పడతా ఉంది, క్లైమేట్ చేంజ్ అయ్యింది అంటే చాలు, క్లైమేట్ చేంజ్ అయిందంటే అప్పుడే బోండాలు అప్పటికప్పుడే రెడీ చేస్తారు మా మామగారు. ఎంత బాగా చేస్తారంటే చాలా బాగుంటుంది. ఇంత చిన్న పెనుము ఉంది మా ఇంట్లో, ఆ చిన్న పెనుము పెట్టి ఆయిల్ పోసి ఇంత బోండాలు చేస్తూ ఉంటారు, వడలు చేస్తారు, చాలా బాగా చేస్తారు మా మామగారు. అవంతా మెమరీస్ ఈ ఇంట్లో మాకు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ ఇల్లు అంటే మాకు అందరికీ చాలా ఇష్టము. ఈయనే మా మామగారు, ఆయన స్కూల్ రిటైర్డ్ టీచరు, స్కూల్లో కొన్ని రోజులు హెడ్ మాస్టర్గా వర్క్ చేశారు, సెకండ్ హెడ్ మాస్టర్గా వర్క్ చేశారు. ఆయన ఎవరో కాదు, నాకు కూడా ఒక టీచరే, మీకు కూడా టీచరే. నేను ఆయన స్టూడెంట్నే, టీచర్ వాళ్ళ అబ్బాయినే పెళ్లి చేసుకున్నాను నేను. మేము చిన్నప్పటి నుంచి మాకు ఇద్దరికి తెలుసు, మా హస్బెండ్కి నాకు. కాకపోతే నాకు ఎట్లా అంటే మా సార్ వాళ్ళ కొడుకు అని తెలుసు అంతే. కానీ మా తలరాత ఎట్లుండిందంటే మమ్మల్ని వెతుక్కొని వచ్చి లాస్ట్కు ఆయన మా ప్లేస్కి వచ్చి మమ్మల్ని చూసి మాట్లాడి మ్యారేజ్ చేసుకునేటట్లు అయ్యింది. అంత ఇవంతా నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఇది. ఇక్కడ నుంచి పక్కన ఒక 200 మీటర్స్ ఉంటుంది, ఓం శక్తి టెంపుల్ ఉంది. మేము చిన్నప్పుడు ఎక్కువ ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడంతా పౌర్ణమి పూజ చేస్తారు. పౌర్ణమి పూజకు మేము అటెండ్ అయ్యే వాళ్ళము. మేము ఉండింది ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నేను పూజ చేసుకొని పోయేదాన్ని. చాలా నాకు మెమరీస్ చాలా బాగా ఇష్టం, నాకు అది చాలా గుర్తుంటుంది, అట్లే గుర్తుండిపోయింది. ఆ చిన్నప్పుడు ఈ వీధిలో వచ్చింది, చూస్తూ ఉండింది ఇక్కడ నేను, ఆ దేవుని దర్శనం చేసుకొని పోయింది. లాస్ట్కి నా పెళ్ళయ్యి నేను మా అత్తగారి ఇల్లు ఆ గుడి పక్కనే రావడము చాలా కోఇన్సిడెన్స్, చాలా సంతోషం నాకు అది. ఇప్పుడు అక్కడ పక్కన మాది ఖాళీ ప్లేస్ ఉందని చెప్పాను కదా, అది కూడా చూపిస్తాను రండి మీకు. రోడ్డు పక్కన ఉంటుంది మా ఇల్లు, రండి. అయ్యో తింటా ఉందండి, ఆ ఖాళీ ప్లేస్ చూపిస్తాను రండి మీకు. హై షూ 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 హై హై తినేసినాయి. చూడండి ఇక్కడ ఒక కాన చెట్టు పెట్టాము, చూడండి మేకలు చూడండి తినేసినా ఉన్నాయి, తింటా ఉన్నాయి మేకలు. ఇక్కడ మేకలు చాలా ఎక్కువ ఉన్నాయి మేకలు ఇక్కడ, కాబట్టి ఏమి చెట్లు పెట్టలేము. చూడండి ఇదే మా కాంపౌండ్, ఇదంతా మా ప్లేసే. ఇప్పుడే డిసెంబర్లో చేయించాం. డిసెంబర్లో క్రిస్మస్ హాలిడేస్ వస్తుంది మా పిల్లలకు, అప్పుడు వచ్చి మేము ఇవంతా రెడీ చేయించాము. జస్ట్ 1.5 month అయింది అంతే, 2 months అయింది. ఫ్లోరింగ్ వేయించాం. చాలా గలీజ్గా ఉన్నింది ఇక్కడంతా, చెట్లంతా పెరిగిపోయింది, దానికని నీట్గా గచ్చు వేయించాము. ఫ్యూచర్లో కార్ పార్కింగ్ చేసుకోవాలని మా ప్లాను, కార్ పార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ అట్లని. ఇప్పుడు ఇవంతా ఇక్కడ రెడీ చేయించాము మేము. ఇక్కడ చూడండి మా ఇంటి పక్కనే అమ్మవారి గుడి, గంగమ్మ గుడి. జాతర చేస్తారు ఇక్కడ, చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్గా చేస్తారు.
నెక్స్ట్ మీకు జాతరకు వచ్చినానంటే మాత్రం మీకు అవన్నీ చూపిస్తాను. మీకు పక్కనే మా గుడి ఉంటుంది. ఇక్కడ ఏమంటే ఒక స్పెషాలిటీ, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్ బాగా కలిసి ఉంటారు. ఎవ్వరు కొట్లాటలు అవంతా ఏముండదు, చాలా బాగుంటుంది. ఇక్కడ పక్కన గుడి పక్కన మసీదు కొంచెం దూరంలో చర్చ్, అన్నీ ఒకే చోట ఉన్నాయి. కానీ ఎంత ఒక సామరస్యం అంటారు కదా, అది చాలా బాగుంటుంది. మా జాతర జరిగినప్పుడు ఇక్కడ పాటలు పెడతారు, దేవుడి పాటలు పెడతారు. అలాంటప్పుడు మసీదు వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. మసీదు వాళ్ళు నమాజ్ చేసేటప్పుడు వాళ్ళు సౌండ్ పెట్టినారంటే మా హిందూస్ సౌండ్ తగ్గించేస్తారు. అంతా చాలా కోఆపరేషన్ చాలా బాగుంటుంది ఇక్కడ. ఎలా ఉందండి ఈ వీడియో? మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటాను. మా ఇల్లు చూసి, మా ఏరియా చూసి బాగా నచ్చిందా మీకు? నచ్చితే కమెంట్ చేయండి. ఇంతటితో ఈ వీడియో ముగించుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, బాయ్.